హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రంగురంగుల కూరగాయలతోటి ఎటువంటి సాసులు లేకుండా పిల్లలకి ఎంతో నచ్చేలాగా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మనకి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చి వేసుకున్నాను. తర్వాత ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను వెజిటబుల్స్ కలర్ఫుల్గా ఉండటం కోసం పర్పుల్ కలర్ క్యాబేజ్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. అలాగే బీన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక అరకప్పు తీసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. మూత ఏం పెట్టకూడదు, ఇలా ఓపెన్గానే పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 క్యారెట్లని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కలర్ఫుల్గా ఉండటం కోసం ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు మనకి త్వరగా వేగిపోతాయి, అందుకని నేను వీటిని చివర్లో యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక అర నిమిషం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి పూర్తిగా కుక్ అవ్వకూడదు, అన్నీ మనకి హాఫ్ కుక్ మాత్రమే అవ్వాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోండి. 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్, పెప్పర్ మీ టేస్ట్ని బట్టి ఒకసారి చివర్లో టేస్ట్ చూసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకు పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇందులో నేను ఏ రకమైన సాసులు కూడా వేయట్లేదు, జస్ట్ మనకు ఆ పెప్పర్ ఫ్లేవర్ తెలుస్తూ ఎక్కువ వెజిటబుల్స్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో నేను కొంచెం ఉల్లికాడలు వేస్తున్నాను. ఉల్లికాడలు కానీ లేకపోతే కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే చాలా ఈజీగా చేసుకోగలిగి కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.